ఈ వీడియో కొంచెం సర్ప్రైజింగ్ వీడియో అండి. బ్లాకీ, బ్రౌనీ అసలు రావట్లేదనమాట ఇంటికి. నాకు తెలుసు అవి ప్రెగ్నెంట్‌గా ఉన్నాయి అని చెప్పి. నేను భయపడతా ఉన్నాను ఈ వర్షంలో ఎలారా బాబు! లాస్ట్ టైం ఇదే టైంకి ఈ బ్లాకీ పిల్లలు 8, సుజుకా పిల్లలు 7, అలాగే సుజుక అన్నిటిని పోగొట్టుకున్నామండి. ఏమీ చేయలేకపోయాను. నాకదంతా మళ్ళీ కళ్ళ ముందు కదిలిందనమాట. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్ చేసేదేంటంటే, వాటికి ఏబీసీ చేయించండి, అంటే బర్త్ కంట్రోల్ చేయించండి అని అంటారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు గానండి, అదంత ఈజీ అనే విషయం అయితే కాదండి. వీటికి మేము ఫుడ్ పెడతాము. కనీసం మేము దగ్గరుంటే అవి తినను కూడా తినవు. మేము దూరంగా వెళ్ళేదాకా అసలు దగ్గరికి రానివ్వవు మమ్మల్ని. మరి బ్రౌనీ లోపలికొస్తుంది కదా అంటారేమో! అది కూడా అంతేనండి. మేము ముట్టుకునే ట్రై చేసినా కూడా అది పారిపోతది. సందులోని అటు ఇటు తిరుగుతూ ఉంటదనమాట. ఈ బ్లాక్ డాగ్‌నైతే ఇంతకుముందే సర్జరీకి 2 సార్లు తీసుకెళ్లారట. దీనికి ఎందుకో మత్తెక్కట్లేదు. డాక్టర్‌ని కరిచేసింది రెండోసారి. అప్పుడు డాక్టర్ చెప్పారంటే, "ఇది 5 ఇయర్స్ దాటిపోయింది. ఇంక దీనికి సర్జరీ కూడా చేయించకూడదు. ఇంకెప్పుడు తీసుకురాకండి" అని చెప్పారంట. అందుకే మా ఏరియా వాళ్ళు కూడా వదిలేశారు. అందరూ అనుకుంటారు ఈవిడ ఛానల్స్ రన్ చేస్తున్నారు, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తున్నారు. రెస్క్యూ టీమ్ వాళ్ళందరూ ఈవిడకి చాలామంది తెలుసున్న వాళ్ళు ఉంటారని. అలా ఏమి ఉండదండి. చెప్పాలంటే పెద్ద స్టోరీ అవుతుందనమాట. 6 నెలల నుంచి ఒక రెస్క్యూ టీమ్ వాళ్ళని బతిమాలుతున్నాను. నేను డబ్బులిస్తాను, వచ్చి వ్యాక్సిన్ ఎయ్యండి అని చెప్పి. ఎవ్వరు ముందుకు రావట్లేదండి. చాలామందిని అడిగి, అడిగి విసిగిపోయాను నేను. మేము తీసుకెళ్దామంటే మాకవి అలవాటు లేవు. అందరిని అనట్లేదు గానీ, కొంతమంది రెస్క్యూ టీమ్ వాళ్ళేంటంటే, వాళ్ళకి షో ఆఫ్ అండి. వాళ్ళకి పేరొస్తే చాలు. పెద్ద, పెద్ద రెస్క్యూస్ అయితే చేస్తారట. చిన్న, చిన్నవి చేయరంట. అదేం విచిత్రమో మరి. దీంతో పాటు బ్రౌనీ కూడా ప్రెగ్నెంటే అనుకుంటండి. కానీ అది ఎందుకో 3 డేస్ నుంచండి ఫుడ్‌కి కూడా రావట్లేదు. అంతా వెతుకుతున్నాం మేము. ఊరంతా వెతుకుతున్నాం. ఎక్కడా కనిపించట్లేదు పాపం. మరి ఏమైందో ఏంటో!